ఓం నమ శివాయ. ఇప్పుడు మనం చూడండి, చక్కగా ఒక ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి ఏ విధంగా మొక్కాలి, దేవుణ్ణి ఏ విధంగా మొక్కాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకోండి, కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్ళాలండి. ఎప్పుడూ కూడా ఇంటిలోనైనా సరే కుటుంబం అంతా కలిసి పూజ చెయ్యాలి. అప్పుడే ఆ కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి. చక్కగా మనస్పర్ధలు లాంటివేమీ రాకుండా ఉంటాయి. ఎప్పుడు ఇంట్లో కూడా కలిసి పూజ చెయ్యాలి. కొంతమంది ఆ దీపారాధన అది అంటే కేవలం ఆడవాళ్ళ బాధ్యతేలే అనుకునేటువంటి మగవాళ్ళు కూడా ఉన్నారు. చాలా తప్పు. తల్లిదండ్రులు, పిల్లలు మొత్తం కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లో దేవుణ్ణి పూజించాలి. ఆలయానికి కూడా కుటుంబ సమేతంగా చక్కగా వచ్చి ఆ భగవంతుణ్ణి దర్శించుకొని పోవాలి. ఆలయానికి వచ్చినప్పుడు భగవంతుణ్ణి ఏ విధంగా మొక్కాలి అనేటటువంటి విషయాన్ని చూసినట్లయితే చూడండి, రామచంద్రునికి వాళ్ళ గురువు చెప్తాడండి, నాయనా రేపటి రోజున నీ పట్టాభిషేకం చక్కగా అంగరంగ వైభవంగా మంచిగా జరగాలని చెప్పి ఆ రంగనాథ స్వామిని మొక్కిరా అంటే సీతాదేవి సమేతంగా రంగనాథ స్వామి దగ్గరికి వెళతాడండి మొక్కడానికి రామచంద్రుల వారు. కానీ అక్కడ ఏమని మొక్కుతాడో తెలుసా? నాకు ఏది మంచిదైతే అది చెయ్యి స్వామి అని చెప్పి మొక్కుతాడండి. ఫలానాది కావాలి అని చెప్పి మొక్కడు. నిజానికి అదండి భగవంతుణ్ణి మొక్కేటువంటి విధానం. మనకు ఏ సందర్భంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు బాగా. మనం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డ పాల కోసం ఏడుస్తోంది అనుకోండి, ఆ తల్లి వెంటనే స్టవ్ మీద వేడి పాలు తీసి ఇచ్చేస్తుందా? ఇవ్వదు. కాచి చల్లార్చి చక్కెర వేసిన తర్వాతే ఇస్తుంది. ఆ బిడ్డ ఎంత ఏడ్చినా ఇవ్వదు అంతవరకు. ఇస్తే ఆ బిడ్డ ప్రాణానికే ప్రమాదం ఆ వేడి పాలు ఇస్తే. కాబట్టి ఆ తల్లి ఇవ్వదు అంతసేపు కూడా. కాబట్టి ఆ భగవంతునికే తెలుసు మనకు ఎప్పుడు ఏమి ఇవ్వాలి అని చెప్పి. ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆయనే ఇస్తాడు. అంతేకాని కొంతమంది భగవంతుడి దగ్గరికి వెళితే అబ్బా ఆ కోరికలు వినలేం, ఆ విధంగా కోరుకుంటారు. నిజానికి భగవంతుణ్ణి ఆ విధంగా కోరికలు కోరుకోకూడదు. ఆయన్ను ఒకటే అడగాలి, స్వామి నాకు ఏది మంచి అయితే అది చెయ్యి అని చెప్పి. రామచంద్ర ప్రభు అంతటి వాడు కూడా ఈ విధంగానే మొక్కాడు. అది భగవంతుణ్ణి మొక్కేటువంటి విధానం. చక్కగా కుటుంబ సమేతంగా ఆలయాల్ని సందర్శించి ఈ రామాయణంలో చెప్పినటువంటి విధంగా భగవంతుని మొక్కి చక్కగా భగవంతుణ్ణి ఆరాధించి సేవించి భగవంతుని కృపకు పాత్రులవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.